ఈ సమయంలో బైబిల్ పట్టణము కొరకై మీ సన్నిధానమునకు చేరి రాగులటకు అనుగ్రహించిన కృప కొరకై దివ్య తరుణానికి నీకు స్తోత్రాలందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోక ప్రభు, ఈ సమయంలో పాటలు ఎందు కావలసిన కృపా సమృద్ధిని మీరు అనుగ్రహించుము. తెరబడిన ఆకాశమును మా మధ్య మీరు ఉంచుము. అనేకులతో మీరు మాట్లాడము. దయగల మా పరలోక ప్రభు, నీ వాక్యమైనటువంటి అనేకమైన సంగతులను మా ఆత్మీయమైన జీవిత మేలుకొలుపు నిమిత్తమై నేర్చుకోగలటకు మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. కనికరింగల మా పరలోక ప్రభు, అయోగ్యదాసులను కూడా మీరు దృష్టి ఉంచుము. నీ సిలువ చాటును మరుగుపరుచుకునము. కనపడని చీకటి దురాత్మంధకార శక్తులను మీ నామలు బంధిస్తుంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకుని సహాయపడు. గొప్ప దేవుడు మీరు బయలుపరుచుకున్నామని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ హస్తాన్ని వేడుకొంచు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామం పేరట స్తుతించి ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 203, పాత ప్రతుల్లో 174. 203 పాత ప్రతుల్లో 174. నీకు సదా స్తోత్రము యేసునాదా, స్తోత్రము యేసునాదా, నీకు సదా స్తోత్రము యేసునాదా. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పితృపుత్రాత్మలకు. నేడు నీదు నామమందు నా మేము చేరి స్తుతించునట్లు, నేడు నీదు నామమందు నా మేము చేరి స్తుతించునట్లు. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదము. చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదము. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవ మార్గము, నీదు రక్తధారచే కలిగిన సజీవ నవ మార్గము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. దాసులము తండ్రి సన్నిధి చేరను నిత్యము స్వాతంత్రము. ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాగు మాకు, ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాగు మాకు. ఇంత దయతోడనిచ్చిన కృపమ ఎంతయునాశ్చర్యము. ఇంత దయతోడనిచ్చిన కృపమ ఎంతయునాశ్చర్యము. దూతల సైన్యములు శృంగార
రాజాది రాజని స్తుతులు పాడుచు నాద్బాటించుచుందురు. రాజాది రాజని స్తుతులు పాడుచు నాద్బాటించుచుందురు. నీవు తప్ప మాకు పరమందున వేరెవ్వరు గలరు. నీవు తప్ప మాకు పరమందున వేరెవ్వరు గలరు. నీవు తప్ప మాకు ఆధారణ ఎవరు. వాటి సంఖ్య 665, పాత ప్రతుల్లో 563. మన ప్రభు యేసు వచ్చెడి వేళ మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ బూదిగంతని వాసులారా పదిలముగా ప్రభు యేసుని చూచి ముదముగ రక్షణ మరి పొందండి. ముదముగ రక్షణ మరి పొందండి. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ వారాయన తట్టు చూడగానే వారలకు వెలుగు కలిగేను. వారి ముఖములు లజ్జింపకుండెన్. వారి ముఖములు లజ్జింపకుండెన్. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన విశ్వాసమునకు కర్తాయు కొనసాగించెడు యేసుని చూచి వినయమున పరిగెడు పందెమున. వినయమున పరుగెడు పందెమున. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన విశ్వాసమునకు కర్తాయు కొనసాగించెడు యేసుని చూచి వినయమున పరిగెడు పందెమున. వినయమున పరుగెడు పందెమున. మన ప్రభు యేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ శిష్యులు కన్నుల
చేసి చూడగను, ఏసే కనిపించెను వింతగాను. మోషే ఎలీయాలు మరుగైరి, మోషే ఎలీయాలు మరుగైరి. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, ప్రభు యేసు మన పరిమళ ప్రియుడు. మురిసెదము మన ప్రభువు నందు, మెరిసే మహిమలు మన భాగ్యమిదే, మెరిసే మహిమలు మన భాగ్యమిదే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, ప్రభు యేసు మన పరిమళ ప్రియుడు. మురిసెదము మన ప్రభువు నందు, మెరిసే మహిమలు మన భాగ్యమిదే, మెరిసే మహిమలు మన భాగ్యమదే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మంచి కాపరి మన ప్రభు యేసు, మనకై తనదు ప్రాణమునిచ్చెను. వినుడి మన రక్షకుని పిలుపు, వినుడి మన రక్షకుని పిలుపు. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, ఆనందముతో ఆర్భాటముతో అందమగు శ్రీ యేసుని చూచి హల్లెలూయని పాడేదాము, హల్లెలూయని పాడేదాము. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ, మన సంతోష హృదయాలు చాలా వెలసే. మన ప్రభు యేసు వచ్చెడు వేళ. ఆరు 629. పాత బ్రతులు 531. 629. పాత బ్రతులు 531. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదమూరము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో రమ్మనే
నడిపించుము నడిపించును. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్. వారి నిమిత్తమే శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడు వారెవరు. వారి నిమిత్తమే శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు. మందలో గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గొర్రెలెన్నో ప్రకటించని స్థలములు కలవు. నన్ను చాటించువారు కలరిచట. ప్రకటించని స్థలములు కలవు. నన్ను చాటించువారు కలరిచట. పిలువబడిన వారందరూను మన ప్రభువాజ్ఞకు లోబడి రండి. పిలువబడిన వారందరూను మన ప్రభువాజ్ఞకు లోబడి రండి. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గొర్రెలెన్నో నాకై పలికెడు నాలుకలు, నావలి నడిచెడి పాదములు. నాకై పలికెడు నాలుకలు, నావలి నడిచెడి పాదములు. నన్ను ప్రేమించెడి హృదయములు కావాలి నా కవిని వీచెదవా. నన్ను ప్రేమించెడి హృదయములు కావాలి నా కవిని వీచెదవా. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గొర్రెలెన్నో రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును. రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము అందరం కూడా కలిసి చదువుతాం. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మీ ప్రయాసమును క్షమించండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును
మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశ చూస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన శ్రేష్టమైన నామం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా ఈ సమయంలో బైబిల్ పఠనము కొరకై మమ్మల్ని సమకూర్చిన కృపందరికీ నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల మా పరలోక ప్రభు, నీ వాక్య లేఖనాల నుండి మీ ఆత్మీయమైన సంగతులను మేము గ్రహించగలుగుటకు మీరే కృప చూపించుము, సహాయపడుతున్నాము. తెరబడిన ఆకాశమును మా మధ్య మీరు అనుగ్రహించుము. గొప్ప దేవుడు మీరు బయలుపరుచుకున్నాము. నమ్మకం గల మా పరలోక ప్రభు, రీతిగా నీ వాక్యమును ధ్యానించడం ద్వారా ఆత్మీయమైనటువంటి మేలు వెలుగు పొందినటువంటి వారమై మీ రాజ్యమునకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు మీరే మాకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వీక్షించేటువంటి మా ప్రియులందరికీ కూడా కావలసిన మీ సమృద్ధి అయిన కృపను అనుగ్రహించము, సహాయపడము. గొప్ప దేవుడు మీరు బయలుపరుచుకుంటామని ప్రార్థిస్తూ మీ దయగల స్థలు వేడుకొని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించడి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. పోయిన వారము ఈ దశలోనికలు రాసినటువంటి పత్రికలోని ఇదే మాటను కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 2-3 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, దశలోనిక సంఘస్థులు వారు సంపాదించుకున్నటువంటి సాక్ష్యము, తర్వాత విశ్వాసంతో కూడినటువంటి వారి పని, ప్రేమతో కూడినటువంటి ప్రయాసము, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి ఎడల వారికి ఉన్నటువంటి నిరీక్షణ, ఆ తర్వాత సంఘము కొరకై పౌలు అపోస్తలుడు చేసేటువంటి ప్రార్థన, ఆ తర్వాత వారి నిమిత్తమై తాను చేసేటువంటి కృతజ్ఞతను మనం చూస్తూ ఉన్నాం. గత వారము ఈ వచనములో సాక్ష్యమును గురించినటువంటి సందర్భాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారము విశ్వాసముతో కూడిన వీరి పని, వర్క్ ఆఫ్ ఫెయిత్. వీరి పని ఎలా ఉంది అని అంటే విశ్వాసముతో కూడినటువంటిదిగా ఉంది. ఇక్కడ 3 మాటలు మనకు కనిపిస్తున్నాయి: విశ్వాసము, ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత నిరీక్షణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 అంటాడు పౌలు అపోస్తలుడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని తను ముందుగానే మనకు చదివించినట్లుగా చూస్తాం. ఇక్కడ విశ్వాస జీవితం అంతా కూడా ఈ 3 మీద ఆధారపడింది అని మనం సందేహించకుండా చెప్పవచ్చు. అయితే నేటి ధ్యానము నిమిత్తమై ఈ మొదటి మాటను, విశ్వాసంతో కూడినటువంటి వీరి పని, పౌలు అపోస్తలుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీ పని విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉంది. మొట్టమొదటిగా ద చర్చ్ అట్ థెస్సలోనికా ఈజ్ ఆఫ్ ఫెయిత్. ఎవ్రీథింగ్ వాజ్ రిలేటెడ్ టు ఫెయిత్. థెస్సలోనికా సంఘస్థులు వారు చేసేటువంటి ప్రతిదీ కూడా విశ్వాసము మీద ఆధారపడి ఉంది అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 3వ వచనములో విశ్వాసముతో కూడిన మీ పనిని, వారి పని విశ్వాసంతో కూడినటువంటిది. ఆ తర్వాత 8వ వచనం, 8వ వచనములో ఆఖరి మాట, మీ విశ్వాసము వెల్లడాయను. విశ్వాసంతో కూడిన వారి పని, ఆ తర్వాత వారి విశ్వాసము వెల్లడిపరచబడింది.
ఆ తర్వాత 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. కాబట్టి తెలుగులో హెచ్చరించుటకునుంది, ఇంగ్లీష్లో ఆదరించుటకు అని కనబడుతుంది. కాబట్టి వారి విశ్వాస విషయమై వారిని ఆదరించుటకు. తర్వాత 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని. 3వ అధ్యాయము 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. 3వ అధ్యాయంలో 7వ వచనం, మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఆ తర్వాత 10వ వచనం, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు. 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనం, విశ్వాస కవచము అని చెప్పవచ్చు. విశ్వాస ప్రేమలను కవచము ఉంది, విశ్వాస కవచము. ఆ తర్వాత 2వ దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 2 Thessalonians 1:3, అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఆ తర్వాత 4వ వచనం, 4వ వచనంలో మీ ఓర్పును విశ్వాసమును చూచి మీ యందు అతిశయపడుచున్నాము. కాబట్టి వారి ఓర్పు చూసి అతిశయించబడ్డాడు. ఎప్పుడు? బహుశ్రమల్లో. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఆ తర్వాత 3వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయము 3వ వచనం, అయితే ప్రభువు విశ్వసనీయుడు, లేదా మన భాషాంతరములో నమ్మదగిన వాడు అని చూస్తున్నాం. కాబట్టి వారి పని విశ్వాసం మీద ఆధారపడింది. వారి విశ్వాసం వెల్లడైంది. వారి విశ్వాస విషయమై హెచ్చరించాడు, ఆదరించాడు. వారి విశ్వాసం తెలుసుకోవాలని సహోదరులను పంపించాడు. వారి విశ్వాసం గురించి మంచి వార్త వారు విన్నారు. వారి విశ్వాస జీవితం బట్టి వారు ఆదరించబడ్డారు. అంతేకాకుండా వారి విశ్వాసములో ఉన్నటువంటి లోపాలని పౌలు అపోస్తలుడు సరిదిద్దాడు. విశ్వాసం అనేటువంటిది వారికి కవచముగా ఉంది. విశ్వాసం అనేది అభివృద్ధి పరచబడతా ఉంది. వారి శ్రమల్లో వారి విశ్వాసం చూసి పౌలు అపోస్తలుడు అతిశయపడతా ఉన్నాడు, ప్రభువును మహింపరుస్తూ ఉన్నాడు. ఆఖరిగా ముగిస్తూ అంటాడు, అయితే ప్రభువు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి 2వ దశలో రాసిన పత్రిక 3:3లో అయితే ప్రభువు నమ్మదగిన వాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు విశ్వాసం అని చెప్పి ఇప్పుడు నమ్మదగిన వాడు అని ఎందుకు అంటున్నామంటే, నమ్మదగిన వాడు అనేటువంటి మాటకు ఇంకొక మాట ఏం చెప్పవచ్చు అంటే, ప్రభువు విశ్వసింపదగినటువంటి వాడు, విశ్వసనీయుడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏమిటంటే, ద చర్చ్ అట్ Thessalonica, every work they do is connected or related by faith or with faith. దశలోనిక సంఘస్థులు వారు చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేని మీద ఆధారపడి ఉంది, దేనికి జతపరచబడి ఉందంటే విశ్వాసమునకు జతపరచబడి ఉంది. విశ్వాసం అంటే ప్రభువును మనము అంగీకరించుట, నమ్ముట అని మనం అనవచ్చు. ఆ తర్వాత విశ్వాసము అనేటువంటి మాటకు చూస్తే జీవితము అనే దాన్ని కూడా చూపిస్తుంది. మూడవదిగా విశ్వాసము అనేటువంటి మాటకు ప్రభువు నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైన అనే మాట కూడా మనకు ఆధారం అవుతుంది. తర్వాత 2వ తలంపులకు వస్తే వీరి పని విశ్వాసముతో కూడినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఈ పని విషయంలోకి వస్తే దేవుని వాక్యములో నుండి ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనములో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
తండ్రి అయిన దేవుడు పని చేశాడు అనేది మనం చూస్తున్నాం, పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 15వ వచనములో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు పని చేశాడు, నరుణ్ణి కూడా పని చేయమని ఏదైనా తోటలో ప్రభు ఉంచాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 2వ వచనములో, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, ఈ మాటను చూస్తే పని చేసి దాని కొరకై ఒక నిర్దిష్టమైనటువంటి సమయము ఏర్పరచబడింది అని మనం చెప్పవచ్చు. కాబట్టి దేవుడు పని చేశాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పని చేశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 2:49. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తప్పిపోయాడని తల్లిదండ్రులు వెతుకుతా ఉన్నప్పుడు వారి విషయమై యేసుక్రీస్తు ప్రభువారిని వారిని చూసి అన్నాడు, నేను నా తండ్రి పనుల యందు ఉన్నానని మీరు ఎరుగరా. కాబట్టి ఈయన ఎరుగును, ప్రభు తన పని కొరకే తండ్రి తనను పంపించాడన్న సంగతి యేసు ప్రభువారికి తెలుసు. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్న వారికి ఉత్తరం ఇచ్చాను. తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడు, కుమారుడైన క్రీస్తు కూడా పని చేస్తున్నాడు. 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. పగలున్నంత వరకే పని చేయాలి. నిర్దిష్టమైనటువంటి ఒక సమయం అనేది కేటాయించబడింది. 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. తండ్రి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో తన కుమారుడైన క్రీస్తు కూడా అదే లక్షణం కలిగి ఉన్నాడు. అనగా నిర్ణయించబడినటువంటి సమయము, నిర్ణయించబడినటువంటి విధానములో తన పనంతటిని కూడా సంపూర్ణం చేశాడు. కాబట్టి పలుమార్లు తాను హెచ్చరించుకున్నట్లుగా లేదా ప్రజలకు తాను చెప్పినట్లుగా, నన్ను పంపిన వాని చిత్తము పగలున్నంత వరకే పని చేయాలి, అదే నాకు ఆహారము. కాబట్టి ఈ పనిని సంపూర్ణం చేసి ముగించాలి, ప్రభు మహింపరచబడాలి అని క్రీస్తు ప్రభువారు తన జీవితంలో తాను ఎరిగినటువంటి సాక్ష్యమును, తన మీద ఉన్నటువంటి భారమును ప్రభు ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాం. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పైన్స్ 2:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం 6వ వచనములో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి దేవుడు తన కార్యమును ప్రారంభించిన తర్వాత మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే
మిగతా కార్యాన్ని తాను సంపూర్ణం చేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటి తలంపుగా మనం చూసాం, ఎవ్రీ వర్క్ ఆఫ్ ద చర్చ్ అట్ దెసలోనికా ఈస్ రిలేటెడ్ టు ఫెయిత్. దెసలోనికా సంఘంలో ఉన్నటువంటి ప్రజల్లో వారు చేసే ప్రతిదీ కూడా విశ్వాసముతో అది సంబంధమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఈ పని అనేటువంటి విషయంలోకి వస్తే ఎందుకు ఇంత ప్రాముఖ్యమైందంటే, we have seen that God worked and his son Christ worked, even the Holy Spirit of God is working. తండ్రి అయిన దేవుడు పని చేశాడు, కుమారుడైన క్రీస్తు పని చేశాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో దేవుని ద్వారా ప్రారంభించబడిన ఆ కార్యమును తాను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడో తలంపులోకి వస్తే, విశ్వాసముతో కూడిన మీ పని అనేటువంటి ఈ మాటను రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే, వర్క్ ప్రొడ్యూస్డ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఉద్భవించినటువంటి పని. రెండోది, నమ్మకస్తులైనటువంటి వారిగా వారు పని చేశారు. కాబట్టి వారి పని ఎలా ఉందనంటే విశ్వాసములో నుండి ఉద్భవించింది. రెండోది, వారు ఎలా పని చేశారంటే నమ్మకస్తులుగా వారు పని చేశారు. ఉదాహరణకు, ఈ విశ్వాసముతో కూడిన వీరి పని అనేది ఎలా ఉందనంటే 9వ వచనం, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు నాకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. వారి మధ్య విశ్వాసంతో కూడినటువంటి పని ఏ రీతిగా వారు కొనసాగించబడిందనంటే, దేవుని దర్శనం వారికి కలిగిన తర్వాత దేవుని వారు నమ్మారు, విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు వారు మరల్చబడ్డారు. అనగా క్రీస్తునందు వారిలో కలిగినటువంటి కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం. విశ్వాసముతో కూడిన మీ పని అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తును అంగీకరించదాని కొరకు వారు ఏ రీతిగా నమ్మారు, ఆ పని వారి జీవితంలో ఏ రీతిగా కొనసాగించబడింది, ఏ రీతిగా ప్రారంభించబడింది. ప్రభు దర్శించాడు. ప్రభు దర్శించిన తర్వాత వారు విశ్వాసం ఉంచారు. వారి పని ఎలా ఉందనంటే విశ్వాసంతో కూడినటువంటిదిగా, అనగా విశ్వాసములో నుండి ఉద్భవించింది. ఏంటి అనంటే క్రీస్తును వారు అంగీకరించారు. ఉపద్రవములో క్రీస్తును అంగీకరించారు. బహు భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువును అంగీకరించారు వారు. అంతేకాకుండా వారి మధ్య ప్రకటించేటువంటి పౌలు అపోస్తలులకు చాలా క్లిష్టమైన పరిస్థితులు వారికి నెలకొల్పుకున్నాయి. అయితే ప్రభు వారిని దర్శించిన ఆ ఉపద్రవములో ప్రభువును వారు అంగీకరించారు. ఇది మనకి ఇంకొంత తేటగా అర్థమయ్యేదాని కొరకై యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. విశ్వాసముతో కూడిన మీ పని, విశ్వాసముతో కూడిన మీ క్రియ అనగా అర్థం ఏమిటి? ఇక్కడ ఆయనను పంపిన వాని యందు విశ్వాసముంచుటే దేవుని క్రియ. కాబట్టి విశ్వాసంతో కూడిన మీ పని అంటే అర్థం ఏమిటంటే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు, అనగా తండ్రి అయిన దేవుడు తన్ను పంపినటువంటి కుమారుడైన క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచారు. కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి మీ పని అనగా పంపినటువంటి క్రీస్తును అంగీకరించుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఇక్కడ మనం చూస్తున్నాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే
లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనేటువంటి పదములు మనం చూస్తున్నాం. ఏంటంటే ఒక కార్యము మనలో జరిగింది కాబట్టి దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించడం అనేది రక్షణార్థమైన మారు మనసు అనేటువంటి క్రియను కలిగించింది. ఏంటి క్రియ? ఏంటి? విశ్వాసంతో కూడిన మీ పని అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ మాటలు చాలా గమనించాలి. విశ్వాసంతో కూడిన మీ పని అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా ఉద్భవించిన కార్యము. ఏంటి ఆ కార్యము అంటే తను పంపినటువంటి కుమారుని యందు విశ్వాసం ఉంచుట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేసింది, ఆ క్రియను కలుగజేసింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అడగ మనకు కలిసి ఉన్నాయి. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసములనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబట్టకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబట్టకై. విశ్వాసంతో కూడిన మీ పని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టాడు. ఆర్టి కార్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ 2:9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. కాబట్టి క్రియల వలన కలిగినది కాదు కాబట్టి ఎవరును అతిశయింప వీలు లేదు. 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసముతో కూడిన మీ పని అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు కొంత తెల్లతేటగా మనకు కనబడతా ఉంది. విశ్వాసంతో కూడినటువంటి మీ పని అంటే విశ్వాసము ద్వారా క్రీస్తును అంగీకరించుట, తను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట, తను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుదాని కొరకై వారిలో ఉద్భవించబడినటువంటి ఈ కార్యము చూస్తా ఉన్నాం. కాబట్టి దీని గురించి కీర్తనకారుడు ఒక మాట రాస్తూ అంటాడు. 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. 118:17 నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. విశ్వాసంతో కూడిన పని ఏమిటంటే నేను చావను, విశ్వాసం ఉంచాను, నేను సజీవుడనయ్యాను, నేను సజీవుడనై దేవుని క్రియలు వివరించెదను. అనగా విశ్వాసంతో కూడినటువంటి ఆ క్రియ నాలో ఏదైతే జరిగిందో దాన్ని నేను వివరిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, ఆ తర్వాత అనునాంగులను, ఏ విషయములోనైనా కొదువు లేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. విశ్వాసము ద్వారా ప్రారంభించబడినటువంటిది అది ఓర్పునకు, విశ్వాసమునకు కలుగు ఓర్పు అనేది జతపరచబడి తన క్రియను కొనసాగింపనీయుడి. అనగా మనలో ప్రారంభించబడినటువంటి ఈ విశ్వాసము అంచెలంచెలుగా వెళ్ళినప్పుడు విశ్వాసములో నుండి ఓర్పు, ఆ ఓర్పును మనం కొనసాగించుట.
ఆ తర్వాత మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 1 Thessalonians 2:13. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమైన దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. ఎఫెక్చువల్లీ వర్కత్ ఆల్సో ఇన్ యూ. కాబట్టి విశ్వాసమును కొనసాగించుట, విశ్వాసం అనేటువంటిది మనలో కార్యసాధకమైన అయినప్పుడు, మనలో కార్యసాధకమైనటువంటి విశ్వాసము కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అది దేవుని వాక్యము ద్వారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇందాక చదువుకున్న మాటనే మరలా చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ 2:13. ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి ఈ విశ్వాస ఓర్పును కొనసాగించాలి. వాక్యము ద్వారా, విశ్వాసం ద్వారా ప్రారంభించబడినటువంటి దాన్ని కార్యసిద్ధి కలుగజేయాలి. మనలో ఈ కార్యసిద్ధి కలుగజేసినటువంటి వాడు అక్కడ మనం చూస్తున్నాం, తన దయా సంకల్పము నెరవేర్చుకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఇప్పుడు 1వ అధ్యాయం 6వ వచనములో మీలో ఈ సత్క్రియను ఆరంభించబడిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ 3వ తలంపుగా మనం ఏం చూస్తామనంటే, మీ విశ్వాసంతో కూడిన మీ పని అనగా దానికి కలిగినటువంటి ప్రతిఫలము. ఇప్పటికీ 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా దెసలోనిక సంఘములో ప్రతి కార్యము కూడా విశ్వాసంతో జతపరచబడినటువంటిదిగా చూస్తున్నాం. రెండవది, దేవుడు పని చేశాడు అనగా ఈ పని అనేటువంటి విషయంలోకి వస్తే త్రియేక దేవుని కార్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు పని చేశాడు, కుమారుడైన క్రీస్తు పని చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఆ తర్వాత మూడవది, ఈ విశ్వాసముతో కూడిన ఈ పనికి తగిన ప్రతిఫలం. ఏంటి ఆ ప్రతిఫలం అనంటే, క్రీస్తును అంగీకరించుట, పంపిన వారిని అంగీకరించుట. కాబట్టి దానిని ఎప్పుడైతే పంపిన వారిని నేను అంగీకరించానో ఆ విశ్వాసమును కొనసాగించాలి. ఆ విశ్వాసం ద్వారా కార్యసిద్ధి కలుగజేయబడాలి. కార్యసిద్ధి కలుగజేయబడినటువంటి దానిని అంతము వరకు కొనసాగించబడినట్లుగా ప్రభుకు పూర్తి అధికారమును, స్వాతంత్రతను మనం ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు విశ్వాసంతో కూడిన మీ పని అనేటువంటి మాటకు వస్తే 4వ సందర్భంలోకి మనం వచ్చినప్పుడు క్లాసెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో దానికి ఉన్నటువంటి అంచెలు మనము చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో స్థిర విశ్వాసము అని అంటాడు. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 13:2. 13:2 ఆఖరిలో ఉంటుంది, పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అనగా పరిపూర్ణ విశ్వాసము. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. అమూల్యమైన మీ విశ్వాసము. యూదా పత్రిక 20వ వచనం. యూదా పత్రిక 20వ వచనం. అతి పరిశుద్ధమైన విశ్వాసము అని మనం చెప్పవచ్చు. పరిశుద్ధమైన విశ్వాసము.
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని అనేది చూస్తున్నప్పుడు పరిశుద్ధమైన విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం యొక్క అంచెలు చెప్పబడినప్పుడు అది స్థిరమైన విశ్వాసం అన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం అన్నాడు, గొప్ప విశ్వాసం అన్నాడు, అమూల్యమైన విశ్వాసం అన్నాడు, ఇక్కడ పరిశుద్ధమైన విశ్వాసం. ఈ దశలోనిక సంఘస్థుల విషయంలో చూస్తే వీరి విశ్వాసం ఎలాంటి అంచెలుగా ఉందంటే, నిజమే అది స్థిరమైన వారి విశ్వాసం ఉంది, ఉపద్రవంలో వారి వాక్యం అంగీకరించారు. రెండవది పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆ కారణం చేతనే పూర్తిగా త్రిప్పబడ్డారు, విగ్రహముల నుండి జీవము గల దేవుని వైపుకు త్రిప్పబడ్డారు. మూడవ గొప్ప విశ్వాసం, ఎన్నో దేవతలను వారు పూజించినప్పటికీ వారిలో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే ఈ దేవుని వైపు త్రిప్పబట్టు ద్వారా గొప్ప విశ్వాసం, ఎలాంటి అనుమానం లేకుండా. ఆ తర్వాత అమూల్యమైన విశ్వాసం. ఎందుకొరకు అనంటే బహు శ్రమల్ని అనుభవిస్తూ కూడా వారు ప్రభువులు ఎందుకొరకు నిలబడ్డారంటే వారిలో ఉన్న విశ్వాసము అమూల్యమైంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రెషియస్ అని రాయబడి ఉంది, అమూల్యమైంది. అంతేకాదు ఎన్నో ఒడిదుడుకుల మధ్య విశ్వాసములు వారు కాపాడబడుతున్నారు అని అంటే వారి పరిశుద్ధతను అక్కడ చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ క్లాసెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్నటువంటి అంచెలు సంపూర్ణంగా వీరి జీవితంలో అక్షరాలుగా అది సంబంధించినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇట్టి విశ్వాసంతో కూడిన మీ పని స్థిరమైన, పరిపూర్ణమైన, గొప్పదైన, అమూల్యమైన, పరిశుద్ధమైన ఇట్టి విశ్వాసముతో కూడిన మీ పని. పాత నిబంధనలో అనేకులు ప్రభు పనిచేస్తూ వచ్చారు. ఉదాహరణకు నోవహుని ప్రభు ఓడగట్టమన్నాడు, విశ్వాసం ద్వారా కట్టాడు. మోషేని ప్రభు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు, విశ్వాసం ద్వారా తాను కట్టాడు. కాబట్టి ఈ రీతిగా చూస్తే పాత నిబంధనలో విశ్వాసం ద్వారా పనిని కొనసాగించుండేవారు. అది ఏ రకమైనటువంటి పని అయినప్పటికీ మనం పాత నిబంధనలు చూస్తాం. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పని అనేది మనం గమనిస్తాం. 5వ సందర్భము ద స్పిరిచువల్ వర్క్, ఆత్మ సంబంధమైన పని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయములో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాలు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాల్లో కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. దాని కొరకై ప్రభు చేసేటువంటి ప్రార్థన యోహాను సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35-36 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాలు. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి అని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనొచ్చున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా ఈ పని నిమిత్తమై ప్రభు చేసేటువంటి ప్రార్థన లేదా నేర్పించిన ప్రార్థన చూస్తున్నాం. రెండవది టీచింగ్ అస్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం ఉంది అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. మూడవది తిమోతిలకు రాసిన మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం. బావుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలు గెంచవలను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అనే లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. కాబట్టి పనివాని విషయమై చేయబడేటువంటి ప్రార్థన. రెండవది పని కొరకైనటువంటి గొప్ప అవకాశము. మూడవది ఈ పనివానికి ఇచ్చేటువంటి బహుమానము. కాబట్టి ఈ స్పిరిచువల్ వర్క్, ఆత్మ సంబంధమైన ఈ పనిని ఏ రీతిగా మనం చేయవచ్చు, హౌ టు డూ హిస్ వర్క్,
మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ ఆత్మ సంబంధమైన పని ఏ రీతిగా చేయొచ్చు అంటే అనేక సంగతులు ఉన్నాయి. పక్షవాయువు గల వాడు ఉన్నాడు, వాడంతటా వాడు రాలేడు, కాబట్టి వేరే వాళ్ళు మోసుకొని వచ్చి ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. బ్రింగింగ్ ద హెల్ప్లెస్ టు క్రైస్ట్. కాబట్టి ఎలా ప్రభు పని చేయొచ్చు నేను ఆత్మ సంబంధమైన పని అంటే నిస్సహాయ స్థితిలో ఉంటున్న వారిని ప్రభు వైపు నడిపించుట. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 వచనాలు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకుని వచ్చిన మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. విన్నింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఓన్, తన ఇంటి వారిని. కాబట్టి ఆంధ్రయ మొత్తం కనుగొన్న తర్వాత ఆయన వచ్చి పేతురుకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తన సహోదరుడైన పేతురుకు చెప్పాడు. కాబట్టి ఎలా నేను ప్రభు కొరకు పని చేయొచ్చు అంటే మొట్టమొదటిగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని తోడుకొని రావటం. ఎవరైనా మందిరానికి రాలేకపోతే మనం బైక్ మీద ఎక్కించుకుని రావటము, ఆటోలో తీసుకుని రావటము, ఇంకేదైనా వేరే ఏర్పాటు వారి కొరకే చేయటం. రెండవది, మన ఇంటి వారు ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే వారికి ప్రభుని గురించి ప్రకటించటం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతానేలును కనుగొని ధర్మశాస్త్రం మోషే ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయన కనుగొంటుమని ఆయన యోసేపు కూడా నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. రికమెండింగ్ క్రైస్ట్ టు పర్సనల్ ఫ్రెండ్స్. క్రీస్తుని గురించి తన స్నేహితులైనటువంటి వారికి తాను పరిచయం చేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 25-26 వచనాలు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 25-26 వచనాలు. 11, 25, 26 వచనాలు. అంతటా అతడు పౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకుని వచ్చిన. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిన. మొట్టమొదటి అంత్యోకయల శిష్యులు క్రైస్తవులు అనబడి ఇన్స్పైరింగ్ అదర్ వర్కర్స్. ఎలా ప్రభు పని చేయగలను అంటే నేను ప్రభు పనివాడినే, అయితే ఇతరులు అనగా వేరే పనివాడిని కూడా ప్రభువుకు పరిచయం చేయటము లేదా ప్రభు పని కొరకే ప్రోత్సహించటం. ఇక్కడ విషయంలో చూస్తే బర్నబా పనివాడే, ఆ తర్వాత సౌలు కూడా పనివాడే. సౌలు ప్రకటిస్తూ ఉంటుంటే ఎవరు నమ్మట్లేదు. ఆ సమయంలో సౌలును తాను ప్రోత్సహించాడు. ఎలా ప్రభు కొరకు నేను పని చేయాలంటే ఇదొక మార్గము. ఏంటంటే ఇప్పటికే ప్రభు పనిలో ఉన్నటువంటి ఇతరులను మనము ప్రోత్సహించుట. ఎప్పుడు నేను మాత్రమే చేయటం కాదు, నా వలనే ప్రభు కార్యం జరగటం కాదు, చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడిని పరిచయం చేయటం, వారిని ప్రోత్సహించటము. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. జేమ్స్ 5:20. యాకోబు 5:20. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకొనవలెను. కాబట్టి సేవింగ్ సోల్స్ ఫ్రమ్ డెత్. ఇక్కడ మరణము నుండి అనేకులను మళ్లించుట. కాబట్టి అంతేకాకుండా ఇంకా అనేక సందర్భాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 21:28. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోరని ఉత్తరం ఇచ్చిన కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం ఏంటంటే పని విషయంలో ఇమ్మీడియట్ సర్వీస్, త్వరగా వెళ్ళి పనిలో నిమగ్నమై ఉండుట. కాబట్టి ఇలాంటి చాలా సంగతులు మనకు ఉంటాయి. ఆఖరిగా 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 4:5. 2 తిమోతి 4:5.
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్థికుని పని చేయము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించు. కాబట్టి సువార్థికుని పని చేయము. కాబట్టి తలంపు ఏమిటంటే ఆత్మ సంబంధమైన పని ఎలా నేను చేయొచ్చు అని అంటే చాలా విషయాలు చూస్తూ వచ్చాం. ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉంటే వారిని ప్రభు అదొక పని. ఇప్పటికే ప్రభు పరిచయం లేవు. తలాంతు గలవారు ఎవరైనా ఉంటే తలాంతు గల వారిని ముందుకు తీసుకొని రావటం, పరిచయం చేయటం, వారిని ప్రోత్సహించటం. ఆ తర్వాత క్రీస్తుని గురించి మన ఇంటి వారి మధ్య, మన స్నేహితులకు మధ్య ప్రభుని గురించి ప్రకటించడం. అంతేకాకుండా మరణములో నుండి ఒక ప్రాణమును రక్షించటం. దేవుని యొక్క పొలములో పని ఉందని మరి ఎన్నిటి వారమై ఆ పని కొరకే మనం ముందుకు వెళ్ళటం. కాబట్టి 5వ సందర్భంగా మనం ఏం చూస్తున్నామంటే స్పిరిచువల్ వర్క్ లేడ్ అపాన్ us. ఆత్మ సంబంధమైన పని మన మీద ప్రభు ఉంచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అపోస్తల కార్యములో చూస్తే భక్తులు ఎందరో అనగా ఆదిమ సంఘములో వారు చేసిన పని విధానం, టైప్స్ ఆఫ్ మిషనరీస్, ఒక్కొక్కరి విధానం ఏ రీతిగా ఉంది. 11వ అధ్యాయం 23వ వచనములో బర్నబాను గురించి మనం చూస్తా ఉన్నాం. ఈ బర్నబా హెచ్చరిక పుత్రుడు. అపోస్తల కార్యములు 11:23లో. కాబట్టి హెచ్చరించుట అనేది ఒక పనిగా, పరిచర్యగా ఆరంభ సంఘములు వారు పెట్టారు. హెచ్చరించేటప్పుడు ఆ వ్యక్తి మార్చబడాలి, మారు మనసు పొందాలి అన్న దృక్పథంతో హెచ్చరించాలి, కానీ మన కోపము తీర్చుకునే దాని కొరకు హెచ్చరించకూడదు. చాలా సందర్భాల్లో ఈ హెచ్చరించడం అనే విషయంలోకి వస్తే కొన్ని ఇలానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనలో ఉన్న బాధను బయటపెట్టడం కాదు, కానీ వాడు మారు మనసు పొందినట్లుగా వారిని హెచ్చరించడం. ఆ తర్వాత 11వ అధ్యాయం 26వ వచనములో, తర్వాత 13వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 20వ అధ్యాయం 27వ వచనములో చూస్తే సౌలు గురించి చూస్తున్నాం. ఈ సౌలు ప్రభుని గురించి తాను బోధిస్తున్నాడు యాజ్ ఎ టీచర్. ఆ తర్వాత 13వ అధ్యాయం 5వ వచనములో మార్కును గురించి చూస్తా ఉన్నాం. 13వ అధ్యాయము 5వ వచనం, యోహాను వారికి ఉపచారము చేయవాడు. కాబట్టి పరిచారకుడు, బోధించేవాడు ఒకడైతే వారికి పరిచర్య చేయుట. 15వ అధ్యాయం 40వ వచనములో శీలను గురించి చూస్తున్నాం. ఈ శీల ప్రభుని గురించి సువార్థికుడుగా మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయము 1-3 వచనాల్లో తిమోతిని గురించి మనం చూస్తున్నాం. ఈ తిమోతి వారి మధ్య ఒక సేవకుడుగా. కాబట్టి 16వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తాం. కాబట్టి ఈ తిమోతి వారి మధ్య పరిచర్య చేసేటువంటి పరిచారకుడుగా, ఒక సేవకునిగా వారి మధ్య కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 11వ వచనములో 16-11లో లూకా గురించి మనం చూస్తాం. కాబట్టి ఈ లూకా విషయంలోకి వస్తే సాధారణంగా మనకు ఎరిగినట్లుగా ఆయన వైద్యుడు. ఆయన వైద్యము ప్రజల అనేకుల్లో తన పనిని వారు, లేదంటే ప్రభు వద్దకు వారు వచ్చేదాని కొరకై తాను ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 18వ అధ్యాయం 24వ వచనంలోకి వస్తే అపోలోను గురించి మనం చూస్తున్నాం. అపోలో. ఆ తర్వాత 18వ అధ్యాయం 18వ వచనంలోనే ఈ అకుల ప్రిస్కిలను గురించి మనం చూడవచ్చు. కాబట్టి తలంపు ఏమిటంటే ఒకరు టెంట్ మేకర్, గుడారంలో కుట్టేవారు. ఆ తర్వాత ఇంకా ప్రిస్కిల విషయంలో చూస్తే ఆవిడ కూడా ఒక అధ్యక్ష పదవిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే స్త్రీలు ఉన్నారా అంటే డీకన్స్. కాబట్టి ఆ పదవి ఆ దినాల్లో మరి ప్రిస్కిల్లాకు కూడా అప్పగించబడినట్లుగా ఆ 18వ అధ్యాయం 18వ వచనంలో ఇంకా కొంత చరిత్రను ఆధారం చేసుకుంటే మనకు కనబడుతుంది. కాబట్టి టైప్స్ ఆఫ్ మిషనరీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉన్నారు. అందుకనే సంఘములో కూడా పరిచర్య ధర్మం నెరవేర్చబడదాని కొరకై కొంతమంది అపోస్తలుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, కాబట్టి సువార్థికులు కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు. పరిచర్య ధర్మం నెరవేర్చబడాలా, క్రీస్తు శరీరం క్షేమావృద్ధి చెందాలని చెప్పి. కాబట్టి తలంపు ఏమిటంటే ఈ పరిచర్య అనేటువంటి మాటకు వస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైనటువంటి పరిచర్య. కొంతమంది సువార్త పరిచర్య, ప్రభుని గురించి ప్రకటించుకుంటా వెళ్ళాలి. ఇంకొంతమందిది కొదువైనటువంటి దాన్ని గుర్తించుట. ఎలీషా దగ్గర కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. వారు ఏమన్నారు అంటే మీ యొద్ద కూడుకున్న దాని కొరకే స్థలం ఇరుకుగా ఉంది. కొదువను వారు గుర్తించారు. అది ఒక పనే.
ఆ తర్వాత నాయకుడైనటువంటి వారిని మనం సపోర్ట్ చేయటం, సపోర్టింగ్ ద లీడర్, నాయకుడైనటువంటి వారిని ఆదుకోవటము. కాబట్టి నెహెమ్యా విషయంలోకి వస్తే ఆ మంచి కార్యము కొరకే బలము తెచ్చుకున్నట్లుగా వారందరూ సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ఇశ్రాయేలుకు అమాలేకీయులకు యుద్ధం జరిగేటప్పుడు తన చేతులు ఎత్తుతా ఉన్నాడు, బరువైనప్పుడు దించుతా ఉన్నాడు. అప్పుడు అహరోను హూరులు కలిసి వారు ఏం చేశారంటే ఒకరు ఈ వైపున ఒకరు ఆ వైపున కూర్చొని చేతులను ఆదుకున్నారు, అనగా సపోర్ట్ చేశారని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో కూడిన మీ పని అనగా మన పని ఏ రీతిగా ఉండాలి అని అంటే, నీకు ఏ పని రాకపోయినా చేసేటువంటి వారిని అడ్డగించకుండా వారికి సహకరించడమే అదొక పని. ఆ తర్వాత పనివాడికి కావాల్సిన ఇంకొక సంగతి ఏమిటంటే నాలెడ్జ్ ఇన్ ద స్క్రిప్చర్స్, లేఖనాల విషయమైనటువంటి జ్ఞానం అవసరం. కాబట్టి యెషయా గ్రంథం చదువుతూ వెళ్తా ఉన్నాడు నపుంసకుడు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళాడు, దాన్ని బోధించాడు. అంటే సువార్థికుడైన ఫిలిప్పుకు లేఖనాలను గురించిన జ్ఞానం ఉంది. అంతేకాకుండా ఇంకొక పని ఏమిటంటే ఆల్ కైండ్ ఆఫ్ వర్క్స్ వీఆర్ గివెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరములో మనకి ఎలాంటి పని అప్పగించబడినా సరే దాని విషయమై నమ్మకంగా మనం నెరవేర్చాలి. ఆ తర్వాత క్రీస్తును సేవించుట అనేటువంటిది ఒక పని. కాబట్టి అది మన ఒక పని. కాబట్టి ఈ రీతిగా మనం చూసుకుంటూ వెళ్తే అనేకమైనటువంటి పనుల్లో మనం నిమగ్నం అయ్యేదాని కొరకై బాధ్యతను మనం చూస్తా ఉన్నాం. ముగించే ముందు 8వ సంగతిగా ఒక మాటను చూస్తాం. ఏంటంటే వర్క్ ఆఫ్ వాట్ కైండ్, ఏ రీతిగా పని చేయాలా అంటే పని. ఇందాక హౌ టు వర్క్ అనేటువంటి అనేకమైన కార్యాలు ఉన్నాయి. ద వే ఆఫ్ వర్క్, హౌ టు వర్క్, అట్లీస్ట్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఆర్ దేర్. ఒకటి పర్సనల్ వర్క్, వ్యక్తిగతమైన పని. రెండవది ఫ్యామిలీ వర్క్, కుటుంబముగా చేసే పని. మూడవది టీమ్ వర్క్, జట్టుగా పని చేయట. నాలుగవది చర్చ్ వర్క్, సంఘముగా పని చేయట. మొట్టమొదటిది పర్సనల్ వర్క్, వ్యక్తిగతమైన పని. ఉదాహరణకు ఆంద్రేయ క్రీస్తును కనుగొన్న తర్వాత వ్యక్తిగతముగా వెళ్ళి పేతురుకు ప్రకటించాడు. ఈ పేతురు ఒకసారి ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు, ఇంకొకసారి ప్రకటిస్తే 5000 మంది రక్షించబడ్డారు. కాబట్టి ఏం చూపిస్తూ ఉందంటే వ్యక్తిగతమైన పని చాలా అవసరం. మిస్టర్ ఎడ్వర్డ్ కింబల్ అనేటువంటి వ్యక్తి డిఎల్ మూడీ గారికి సువార్త ప్రకటించాడు. అంతేకాదు వాళ్ళ సండే స్కూల్ టీచర్ డిఎల్ మూడీ తను రక్షణ భవనానికి వచ్చేదాని కొరకై ఎంతో ప్రయాసపడింది. ఆ డిఎల్ మూడీ గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే బికాస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఎల్ మూడీ సిన్నర్స్ ఇన్ ద హెల్ ఆర్ డిగ్రేడెడ్. నరకములో ఉన్న ప్రజలు తక్కువ సంఖ్యలో నమోదు చేయబడుతున్నారు. డిఎల్ మూడీ గురించి పరిచయం గురించి చెప్పినటువంటి మాట. కాబట్టి మొట్టమొదటిగా వ్యక్తిగతమైన పని చాలా అవసరం. కాబట్టి ఏదో పుల్పిట్ మీద ఉండి బోధించాలని కాదు, వ్యక్తిగతంగా ప్రోత్సహించు, వ్యక్తిగతంగా ప్రకటించు, వ్యక్తిగతంగా ప్రభు యొద్దకు నడిపించుకునిరా. రెండవది ఫ్యామిలీ వర్క్, కుటుంబముగా పని చేయట. అకులా ప్రిస్కిలా చూస్తున్నాం. అకులా ప్రిస్కిలను గురించి 6 సార్లు రాయబడింది. 3 సందర్భాల్లో అకులా ప్రిస్కిల్ అని రాయబడింది. తర్వాత 3 సందర్భాల్లో ప్రిస్కిల్లా అకులా అని రాయబడింది. వీరి ఇంట సంఘం ఉంది, వీరు సంఘములో బాధ్యులైనటువంటి వారు. కాబట్టి కుటుంబం అనేది ఎలా వచ్చిందనంటే ఇప్పుడు వారింట సంఘము ఏర్పరచబడిందంటే కుటుంబ పని. కాబట్టి కుటుంబముగా అనేక సందర్భాల్లో మనల్ని ప్రోత్సహించడానికి కొరక ఇతరుల వైపు మనము కేంద్రీకరించడం అవసరం. మూడవది టీం వర్క్, జట్టుగా పనిచేయటం. కాబట్టి వారు కలిసి 1 సంవత్సరం అంతా పనిచేసిరి. బర్నబా సౌలు గురించి రాయబడిన మాట. ఆది అపోస్తలులు వారు టీమ్గా పనిచేశారు, ఇద్దరిద్దరుగా, ఒకవేళ ముగ్గురుగా, నలుగురుగా వారు కలిసి పనిచేశారు. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 4వది సంఘముగా పనిచేయటం. కాబట్టి సంఘములో ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, సంఘములో మనం ఒక అంగముగా మనం చేయబడుతూ వచ్చాం. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ. కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత వరకు మన పనిని మనము కొనసాగించుట. ఆ తర్వాత ఈ వ్యక్తిగతమైన పని గురించి లేదా కుటుంబముగా, సంఘముగా, జట్టుగా పనిచేసేటప్పుడు ఎలా మనము ప్రతిఫలంలోనికి తీసుకుని రాబడతామంటే మొట్టమొదటిగా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనకు పొంది ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి 1:15 పాపులను రక్షించే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను,
కాబట్టి పరిచర్య చేసేటువంటి వాడు అనగా క్రీస్తు యొక్క పని చేసేవానికి వ్యక్తిగత అనుభవమే ఉండాలా. నువ్వు దేని గురించి మాట్లాడినా అది ముందుగా నీ వ్యక్తి ఉండాలా. ఒక కరపత్రిక ఇచ్చేటప్పుడు ముందుగా నువ్వు చదివివ్వాలా. ఒక పుస్తకము చదవాలని నువ్వు ప్రేరేపించేతులకు పరిచయం చేసేటప్పుడు ముందుగా నువ్వు చదివి దాన్ని ప్రజలకు దాన్ని పరిచయం చేయాలి. రెండోది క్లీన్ హార్టెడ్. మన పనిలో చక్కగా మనము ప్రతిఫలం తీసుకుని రావాలంటే పరిశుద్ధమైనటువంటి పనివాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. కాబట్టి పవిత్రత ద్వారా ప్రభు యొక్క పరిచయంలోనికి చేస్తే ప్రతిఫలంలోనికి ప్రభు తీసుకుని వస్తాడు. మూడవది సరెండర్డ్ లైఫ్, ప్రభుకు లోబడి పని చేయుట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి నేను ప్రభుకు అప్పగించుకొనుట. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీరే వారికి ఆహారం పెట్టుడే అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అప్పుడు వారి యొద్ద ఏమీ లేదు. అప్పుడు వారు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వాటిని నా యొద్దకు తెండి. ఇక్కడ ప్రభు చేత వాడబడి ప్రతిఫలంలోనికి మనం ఎలా తీసుకొని రాబడతామంటే బై సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్. ఆ తర్వాత 4వది మెన్ అవుట్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ లాస్ట్. క్రీస్తుకు వెలుపట ఏ మనుషుడైనా నాశనానికి గురవుతున్నాడు అన్న బాధ మనలో కలగాల. కాబట్టి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చెను అని చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే నాశనానికి గురవుతున్నారు ఈ ప్రజలు. ఈ కోవిడ్-19 దీనివల్ల కూడా ఎప్పుడు తరచుగా కేవలము ఈ రోగము నయమదని కొరకు కాదు మన ప్రార్థన, ఇంతకన్నా భయంకరమైన పాప రోగం ఉంది, దానిలోనూ విడిపించబడాలి, దాని కొరకు మన ప్రార్థన అవసరం. ఆ తర్వాత 5వదిగా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. నా పనిలో నేను ప్రతిఫలం తీసుకొని రావాలంటే నేను సువార్తను ప్రకటించే ఆ వ్యక్తి ఎలాంటి మూర్ఖుడైనా, ఎలాంటి వ్యతిరేకస్తుడైనా, ఎలాంటి తిరుగుబాటుదారుడైనా, ఎలాంటి అన్యాయస్తుడైనా వాడిని ప్రేమించగలిగే మనసు ఉండాలా. అలా నా పని ప్రతిఫలం తీసుకుని రాబడుతుంది. మనకు తెలుసు దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క పరిచర్యలో ఎలా అనేకులు ప్రభు వైపు త్రిప్పబడ్డారంటే కేవలము ప్రేమ ద్వారానే. కాబట్టి నీకు వాక్యం చెప్పనవసరం అవసరం లేదు, సువార్త నీకు చెప్పనవసరం అవసరం లేదు, కానీ ప్రభు నామమును ప్రేమిస్తే చాలు. ప్రేమను బట్టి ఒక వ్యక్తిని ప్రభు వైపు మార్చుకొనగలవు. ఆ తర్వాత 6వది పర్సివరెన్స్, ఓపిక, సహనము, ఓర్పన చాలా అవసరం. సహనము, సహించుట, వాడిని భరించుట అన్నది అవసరం. కాబట్టి వారి విషయమే మనం సహనము కలిగి ఉండాలా. ఇంకెంత చెప్పినా వాడు మారడులే అనేది కాదు. కాబట్టి ఓపిక అనేది చాలా అవసరం. ఓపిక లేకుండా నీ పనిలో ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. ఆ తర్వాత 8వది ప్రేయర్, 7వది ప్రాక్టికల్ నాలెడ్జ్. కాబట్టి క్రియాశీలకమైన జ్ఞానం అవసరం. వాడు ఎలాంటి ప్రశ్నలైనా వేస్తాడు, దానికి తగ్గ సమాధానం చెప్పగలిగే జ్ఞానము, మినిమం నాలెడ్జ్, కనీస జ్ఞానము నీకు అవసరం. 8వది ప్రేయర్ అండ్ గాడ్స్ వర్డ్, ప్రార్థన, దేవుని వాక్యము. కేవలము ఈ ప్రార్థన అధికము చేయటం ద్వారా, దేవుని వాక్యమును చదివి దేవుని వాక్యమునకు అప్పగించి బోధించడం ద్వారా మన పని యొక్క ప్రతిఫలాన్ని మనం చూడగలం. 9వది బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏదో నేను చేయాలి అనుకున్నప్పుడు నాకై నేను చేయటం కాదు, చేయాలనిపిస్తే చేసేయటం కాదు, దేవుని ఆత్మ చేత నడిపించబడాలా. ఫిలిప్ ఉన్నాడు, పడుకున్నాడో తెలియదు, ఏదైనా పనిలో ఉన్నాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో లేదో తెలియదు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డాడు. దేవుని ఆత్మ తన వాక్కు తన దగ్గరకు వచ్చి నువ్వు అరణ్యం పోయి కలుసుకో, గాజాకు పోయి అరణ్యంలో కలుసుకో. నపుంసకుడు వెళ్తా ఉన్నాడు, వెళ్ళి కలుసుకోమన్నప్పుడు చెప్పాడు, సువార్త కనుక్కున్నాడు, చెప్పాడు. కాబట్టి దేవుని పనిలో ప్రతిఫలం నువ్వు చూడాలంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయటం కాదు, ఆత్మ చేత ప్రేరేపించబడి చేయాలా. ఆఖరిగా 10వది టాలరెన్స్ అనేది అవసరం, భరించుట అనేది అవసరం. ఉదాహరణకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14 నుండి ఆ వచనాలు మనం చూస్తే, ఒకవేళ సమయ హద్దుబాటును బట్టి ఒక మాటను మాత్రం మనం చూస్తాం. చూడండి, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఆ తర్వాత రండి,
వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమించబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఆయననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. భరించుట. కాబట్టి కొంతమంది పోటీగా ప్రకటించేవారు ఉన్నారు, లేదా మన పరిచయను దెబ్బగొట్టాలని చేసే వాళ్ళు ఉన్నారు. సంఘము నుండి బయటికి వెళ్ళిపోయి వేరొక సంఘం పెట్టి మనకు వ్యతిరేకంగా బోధించేవారు ఉన్నారు. అయితే ఒకటి, ప్రభు పని చేయాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాని జీవితంలో ప్రతిఫలం ఏ రీతిగా చూడగలడంటే, భరించినప్పుడే. ప్రకటిస్తే ప్రకటించుకొని, నేను ప్రకటించలేకపోతున్నానేమో అందుకనే వారు ప్రకటిస్తున్నారు. ఏ విధము చేతనైనా సరే క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, ఆయన రాజ్యము ప్రకటించబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా నేను సంతోషిస్తాను. ఎంత విశాలమైనటువంటి మనసు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రాక్టికల్ వర్క్, హౌ టు డూ ఇట్, హౌ టు గెట్ సక్సెస్ ఇన్ ఇట్ అంటే, కాబట్టి దానిలో ఒకటి భరించుట అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో చేసేటువంటి పని మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా ఎల్డర్స్ అండ్ దేర్ వర్క్. కాబట్టి నాయకులైనటువంటి వారు వారి పని విషయంలో కానీ మనం ఆలోచిస్తే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను 28వ వచనం ఏమన్నాడు అంటే, 19 నుండి అనేక వచనాలు ఉన్నాయి, దాంట్లో ఆఖరి మాట చదువుతాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఇక్కడ పెద్దలైనటువంటి వారు వారి పని విషయం ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఆ యావత్తు మందను గురించి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇక్కడ 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే, మీరు ఎవరు సంఘానికంటే కాపరులు. సాధారణంగా సంపూర్ణ సేవకుడు కాపరి అయినటువంటి సమయంలో సంఘ పెద్దగా ఉండే వారికి కూడా కాపరి యొక్క బాధ్యత ఉంది అని మనం చెప్పవచ్చు. సంఘం విషయంలో ఒక దేవుని సేవకుడికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో, సంఘములో ఉన్న పెద్దలైనటువంటి వారికి కూడా కాపరత్వము అదే బాధ్యత ఉండాలి. ఆ తర్వాత 2వ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హీబ్రూస్ 13:7. ఎల్డర్స్ అండ్ దేర్ వర్క్. సంఘ నాయకులు వారి పని. 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి సంఘ పెద్దలుగా వాక్యంలో వారిని నడిపించేది అవసరం. ఆ తర్వాత 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాబట్టి సంఘ నాయకుడు సేవకుడు ఆత్మలను కాసేటువంటి పని. ఆ తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లభక్షేపంతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న మందను, దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. పై విచారణ చేయుట. ఆఖరిగా 5వది టీచర్స్. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము, క్షమించండి 1 తిమోతి 3వ అధ్యాయం. 1 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. అక్కడ అధ్యక్షుడగు వాడు నిందా రహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడై. కాబట్టి కాపరిగా ఉన్నవాడు, పెద్ద అయినటువంటి వాడు, నాయకుడుగా ఉన్నవాడు బోధించగలగాల. 6వది 1 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో తండ్రుల వలె ఉండాల. ఆఖరిగా 1 పేతురు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో మాదిరికరంగా మనం ఉండాలి. కాబట్టి వ్యక్తిగతంగా ఒక విశ్వాస ఏ రీతిగా సువార్త పని చేయాలో చూసాము. అదే సమయంలో ఎల్డర్స్ అండ్ దేర్ వర్క్, సంఘ నాయకులు వారు చేసేటువంటి పని కాపర్లుగా ఉండాలా, నడిపించాలా, సంరక్షించాలా, వారిని కాయాలి, వారి మీద విచారణకర్తలుగా ఉండాలా, ఏం జరుగుతుంది లేదని తెలుసుకోవాలా,
బోధించాలా, బోధ కూడా నేర్చుకోవాలా, వాక్యానుసారమైనటువంటి బోధ, తండ్రుల వలె ఉండాలా. కాబట్టి ఒక సందర్భంలో నేను విన్నాను, మార్టిన్ గారు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు గద్దిస్తూ ఉంటుంటే వెనక నుండి భక్సింగ్ గారు వచ్చి అన్నాడంట ఆ విశ్వాసం గద్దించేటప్పుడు, నీ సేవా జీవితంలో ఎవరిని నువ్వు గద్దించాలన్నా సరే, రిమెంబర్ వెన్ యు ఆర్ ఎక్సార్టింగ్ దెమ్, డీల్ దెమ్ యాజ్ యు డీల్ విత్ డేవిడ్ మార్టిన్. నీ కుమారుడైన డేవిడ్ మార్టిన్ ఒకవేళ తప్పు చేస్తే తన విషయమై నువ్వు ఎలా డీల్ చేస్తావో సంఘములో ఉన్న వారి విషయంలో కూడా అలా డీల్ చేయాలని. కాబట్టి ఎంత గొప్ప మాట. కాబట్టి సంఘ పెద్దకు లేదా నాయకుడు అయినటువంటి సేవకులైన వారికి, ఒకవేళ మా లాంటి వారికి ఎలా మేము ప్రభు పని చేయాలి అంటే తండ్రుల వలె ఉండాలా, ఆఖరిగా సంఘముకు మాదిరికరముగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం, తెస్సలోనిక సంఘస్థులు వారు చేసేటువంటి పని విశ్వాసముతో ఇమిడి ఉంది. రెండోది, తండ్రి తన కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, ద రిజల్ట్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము ద్వారా ఉద్భవించిన పనికి కలిగినటువంటి ప్రతిఫలం, వారు దేవుని వైపు మరల్చబడ్డారు. నాలుగవది, విశ్వాసములో ఉన్నటువంటి అంచెలు, వారి మహిమలు అంటే క్లాసెస్ ఆఫ్ ఫెయిత్ మనం చూస్తూ వచ్చాం. ఐదవది, ఆత్మ సంబంధమైన పని ఎవరు ఏ రీతిగా బైబిల్ గ్రంథంలో చేశారో దాని గురించి కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాం. ఆరవది, అపోస్తల కార్యములు సంఘ ప్రారంభ జీవితంలో అపోస్తలు ఏ రీతిగా పరిచయం చేశారు. బర్నబా కానీ, పౌలు కానీ, అకుల ప్రిస్కిల కానీ, యోహాను కానీ, శీల కానీ, తిమోతి కానీ, టైప్స్ ఆఫ్ మిషనరీస్ వివిధ విధాలుగా పరిచయం చేస్తూ వచ్చారు. అలానే వ్యక్తిగత జీవితంలో కూడా వర్క్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస క్రైస్తవ జీవితంలో మనం కూడా ఎలాంటి పరిచయం చేయవచ్చు అనే సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఏడవదిగా మనం చూస్తే హౌ టు వర్క్, ఎలా పని చేయాలంటే అది వ్యక్తిగతమైన పని, కుటుంబ పని, జట్టుగా టీం వర్క్, జట్టుగా పని చేయటం. నాలుగవది, సంఘముగా పని చేయటం. ఈ పనిలో మనకు ప్రతిఫలం రావాలి అని అంటే వ్యక్తిగతమైన అనుభవము, అంతేకాకుండా పరిశుద్ధమైన విధానములో ప్రభుకు మనం అప్పగించుకున్న ద్వారా, నశించిపోతున్నారు అనే నొప్పి మనలో కలుగుట ద్వారా, ప్రేమ, ఓర్పు, సహనము, క్రియాశీలకమైనటువంటి జ్ఞానము, ప్రార్థన, వాక్యము, ఆ తర్వాత ఆత్మచేత నడిపించబడినటువంటి వారముగా, ఆఖరిగా సంపూర్ణముగా వారిని భరించినట్లుగా మనం పనిచేయాలా. తద్వారా విస్తారమైనటువంటి ఆ ప్రతిఫలాన్ని మనం చూడగలం. ఎనిమిదవది, ఎల్డర్స్ అండ్ దేర్ వర్క్, సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు మరియు వారి పనిని మనం చూస్తూ వచ్చాం. ముగించే ముందు ఈ పని విషయమై మన జీవితంలో ఎలాంటి దృక్పథంతో ఉండాలి అని అంటే, వీ షుడ్ కాంకర్ ద వర్డ్ ఫ్రమ్ ద బైబుల్. బైబుల్లో ఈ పనిని గురించినటువంటి పదజాలము, ఒకటి దాని వ్యాకరణము లేదా దాని గురించినటువంటి ఎన్ని విధాలుగా చెప్పబడిందో చూసి ముగిచేస్తాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. 6:3 వచనం. నేను చేయు పని గొప్పది, దేవుని పని చాలా గొప్పది. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్ 29 and verse 1. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి వచనం. మొదటి దినవృత్తాంతములు 29:1. ఈ పని బహు గొప్పది, ఇది పని బహు గొప్పది అని చూస్తున్నాం. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే పని మిక్కిలి గొప్పది అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా అన్నాడు పని గొప్పది అన్నాడు, ఇది దేవుని పని అన్నాడు, పని మిక్కిలి గొప్పది అని అన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ప్రభు అన్నాడు, మీరు కష్టపడి పని చేయవలను అన్నాడు. చాలా సందర్భాల్లో సంఘములో సులభమైన పని ఎదుర్కొంటాం, సింపుల్గా అయ్యే పని, ఒళ్ళు నలగని పని. ప్రభు యొక్క పని ఎలా చేయాలంటే కష్టపడి పని చేయాలి.
వ్యక్తిగతంగా వారి పని విషయమై ప్రభు నిర్గమాకాండలో చెప్పినప్పటికీ అదే విధానములో ఈ క్రొత్త నిబంధన యుగములో ప్రభు యొక్క పని మనం ఎలా చేయాలంటే కష్టపడి పని చేయాలా. కాబట్టి కష్టపడి పని చేయాలి. పని చేసేటప్పుడు సుఖాన్ని కోరుకోవద్దు. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఈ పని గురించి బైబిల్లో చెప్పబడిన మాటలు మాత్రం పరిచయం చేస్తున్నా. మొదటి సమూయేలు 18:5 దావీదు విషయంలో అన్నాడు, సుబుద్ధి కలిగి పని చేశాను అని. అంటే బుద్ధి అవసరం, సుబుద్ధి అవసరం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం, శ్రద్ధగా పని చేసిరి. పని విషయంలో కాన్సన్ట్రేషన్ అవసరం. ఒక పని చేస్తున్నప్పుడు ఏ ఇతరుల పనుల వైపు మనం వెళ్ళటం కాదు, ఈ పని విషయమై మనము శ్రద్ధ వహించుట. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం, పనిలో మంచి గొప్పవారు అని రాయబడింది. కాబట్టి మంచి గట్టివారు, కాబట్టి పనిలో గట్టితనం అనగా వారి కెపాసిటీని చూపిస్తా ఉంది, గట్టివారు. రెండవ దినవృత్తాంతుల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, 2వ దినవృత్తాంతములు 2:13, వారు ఆ పనిని చురుకుగా చేసిరి. కాబట్టి చురుకైన పని అనేది మనం చూస్తున్నాం. 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 31:21, హృదయపూర్వకంగా పనిచేసారు, బలవంతముగా కాదు, సేవకుడు పెద్దలు చెప్పారని కాదు, నా మీద పడిందని కాదు, హృదయపూర్వకముగా చేయాలి. ప్రభు నాకు బహుమానిస్తాడన్న దృక్పథం. 34వ అధ్యాయం 12వ వచనం, దే వర్క్డ్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకముగా వారు పనిచేసిరి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, ఈ పని చేసే విషయంలో జనులకు మనస్సు కలిగేను. కాబట్టి దే హ్యాడ్ మైండ్ టు వర్క్, మనస్సుతో వారు పని చేశారు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా 4:6, పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. కాబట్టి ఇంకా చూస్తే ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఈ పని నేను శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా దాన్ని చేయాలా. ఆ తర్వాత రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తే ఇది కొంత ప్రాముఖ్యమైన సందర్భము, జాగ్రత్త గమనించండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు, రోమా 12:7-8 వచనాలు, మనకు అనుగ్రహింపడిన కృప చొప్పున వేవేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించబడైతే బోధించలోను, హెచ్చరించబడితే హెచ్చరించలోను పని కలిగి ఉందము. అంటే అర్థం ఏంటంటే నీకు ఏ పని అప్పగించబడుతుందో అది మాత్రమే చేయాలి. నీకు ఆ పని వచ్చినా సరే అప్పగింపబడకపోతే దాన్ని చేయవద్దు. కాబట్టి అప్పగించబడిన పని చేసి నిర్ణయించబడిన పని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం, 1 Corinthians 16:10, 16:10, తిమోతి వచ్చిన అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్టు చూసుకుని నా వలన అతడు ప్రభు పని చేయుచున్నాడు. కాబట్టి ఒక సాక్ష్యార్థమైనటువంటి పని, వాడు చేసే పని ప్రభు పని అని మన గురించి సాక్ష్యం ఇవ్వగలగాల. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే మనం చేసేటువంటి పని ఏ రీతిగా ఉందో మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. గలతీయులు రాసిన పత్రిక 6:4, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం, ఎఫెసియన్స్ 4:28, అపవాదికి చోటియకుడి, దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కరగలిగిన వానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. కాబట్టి మంచి పని చేస్తూ కష్టపడాలా. ఫిలిప్పీ 2:29, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుకై అతడు తన ప్రాణమునని లక్ష్య పెట్టగా. కాబట్టి క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అవసరమైతే ప్రాణము పోయినా పర్వాలేదు అన్నట్లుగా మనం పనిచేయాలి. ఆఖరిగా 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే నా వలన అతడు సువార్త పని చేయుచున్నాడు. కాబట్టి 4వ అధ్యాయము 3వ వచనం, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు
ఆఖరిగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 1 Thessalonians 4:12. 4:12. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొని మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయటి అందును ఆశ కలిగి ఉండవలను మిమ్మల్ని హెచ్చరించింది. కాబట్టి ఆశ అవసరం. ఏంటి ఆశ అంటే నీ పని నువ్వు చేసుకోవాలా. కాబట్టి ప్రభు మనకు బహుమానం ఇచ్చేవాడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతము ఆయన ఇవ్వనై ఉన్నాడు. మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది. కాబట్టి ప్రభువులమైన మనం విశ్వాసంతో కూడినటువంటి మీ పని. కాబట్టి భక్తులందరూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి బోధించడానికి, ప్రభు పరిచర్య చేయడానికి దేహము సహకరించకపోయినా, కాలు చేతులు లేకపోయినా, గుడ్డివారు, కుంటివారు, పక్షవాయువు గలవారు అనేకులు ప్రభు సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మలు సంపాదిస్తుంటుండగా మన జీవితంలో ఈ విశ్వాసంతో కూడినటువంటి పనిని మనం కొనసాగించడం అవసరం. కాబట్టి మొట్టమొదటిగా దశలోనిక సంఘస్థులు వారు చేసే ప్రతి పని విశ్వాసంతో జతపరచబడింది. రెండవది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు పరిచర్య చేస్తూ వచ్చారు. అది మనకి హెచ్చరికగా ఉంటుండగా మనము కూడా పని చేయవలసిన వారముగా మనకుంది. మూడవదిగా మనం చూస్తే ఈ పనికి తగిన ప్రతిఫలము ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం. నాలుగవదిగా విశ్వాసములో ఉన్నటువంటి తరగతుల గురించి మనం చూసాం. ఐదవది, ఆత్మ సంబంధమైన పని వివిధ విధానములు ఏ రీతిగా భక్తులు చేశారో దాని గురించి మనం చూస్తూ వచ్చాం. ఆరవది, అపొస్తల కార్యములో పరిచారకులైన వారు ఏ రీతిగా వారు పని చేశారో దాన్ని బట్టి మనం ఎలాంటి పని చేయగలమో మనం చూస్తూ వచ్చాం. ఏడవది, హౌ టు వర్క్ అండ్ గెట్ రిజల్ట్ ఆఫ్ ఇట్. ఏ రీతిగా నేను పని చేయగలను, తద్వారా ఎలాంటి ప్రతిఫలాన్ని నేను ఎలా నేను సఫలపరచబడగలను. ఆ తర్వాత ఎనిమిదవది, ఎల్డర్స్ అండ్ దేర్ వర్క్. పెద్దలైనటువంటి వారు చేసేటువంటి పని జ్ఞాపకం చేయబడుతుంది. తొమ్మిదవదిగా ఎలా మనం పని చేయాలో బైబిల్లో ఎక్కడెక్కడ పేర్కొనబడిన మాటలు ఉన్నాయో ఆ రీతిగా మనం చూస్తూ వచ్చాం. పని మిక్కిలు గొప్పదని, గొప్ప పని అని, దేవుని పని అని చెప్పి, అంతేకాకుండా సుబుద్ధి కలిగి మంచి మనస్సుతో చురుకుగా వారు పనిచేశారు, శ్రద్ధగా పనిచేశారు, నమ్మకస్తులుగా వారు పనిచేశారు. ప్రాణము పోయినా పర్వాలేదని, ప్రాణం ఎంత మాత్రం ప్రియమైన ఎంచుకోకుండా వారు పనిచేస్తూ వచ్చారు. కాబట్టి తలంపు ఏమిటంటే విశ్వాసంతో కూడిన మీ పని. ప్రార్థన చేస్తాం. ప్రేమికుల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన మీ లేఖన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచి పూజిస్తున్నాం. విశ్వాసంతో కూడిన మీ పని అనే జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో మా జీవితంలో కూడా ఇటు పనిలో మేము నిమగ్నం కాగలటకు సహాయపడుతున్నాము. మీ లక్ష్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వినటువంటి వారి హృదయాల్లో నీ కార్యమును సంపూర్ణము చేయము, కార్యసిద్ధి కాగలటకు సహాయపడుతుండండి. మీ లక్ష్యం అనుగ్రహించం. వెతుబడిన దానిని దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్టుగా నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వరకు అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు చెందిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.